ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నరేంద్ర మోడీ సర్కార్ని కూల్చడానికి చాలా పెద్ద కుట్ర జరిగింది. అప్పట్లో మనం మాట్లాడుకున్నాం. రఫేల్ అనేటటువంటిది ఏమీ లేకపోయినా ఒక దేశానికి మధ్య ఒప్పందం కుదిరితే దాన్ని తీసుకొచ్చి దాంట్లో డబ్బులు తినేశారు, ఎవడో అనిల్ అంబానీ ద్వారా డబ్బులు తినేశారు, ఇట్లాంటి ఒక దొంగ మాటలతో కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల ద్వారా కోర్టులని మేనేజ్ చేస్తూ లేదా కోర్టులలో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశంలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయించడానికి కుట్రలు పన్నినటువంటి సందర్భం అది. అదే సందర్భంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళని కోర్టులలోనే ద్వారానే ప్రోత్సహింపచేసినటువంటి రోజులు చూసాం. సుదీర్ఘకాలం పాటు ఉద్యమాలు చూసాం. అంటే దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కాకపోతే మొండిగా నిలబడ్డటువంటి మోడీ వెనకాల అతి పెద్దదైనటువంటి వ్యవస్థ ఉండటం, ప్రజలు కూడా బాసటగా నిలబడినటువంటి నేపథ్యంలో మోడీ అప్పటికి గతం కంటే మెజార్టీ తగ్గి అయినా అధికారంలోకి రాగలిగాడు. కానీ మొన్న చెప్పాడు కదా ట్రంప్, ఎలాంటి కుట్రలు అమెరికా నుంచి జరిగినాయి అన్నటువంటిది ఆ స్థాయిలో ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థల్ని గ్రిప్లో పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు బంగ్లాదేశ్లో హసీనాకి ఎవరు ప్రాబ్లం? న్యాయమూర్తులు. ఎవరా న్యాయమూర్తులు? అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు అధ్యక్షురాల్ని కాదని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి తిరుగుబాటుదారులకు అనుకూలంగా ఎట్లా తీర్పులు ఇస్తారు? దాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ కథ నడుపుతున్నారు. ఆ న్యాయమూర్తులు నడిపిస్తున్నది సోరోస్ గ్యాంగ్. అట్లాగే బర్మాలో జరిగింది ఏంటి? సేమ్ న్యాయమూర్తులను అడ్డుపెట్టి నడుపుతున్నారు. అట్లాగే శ్రీలంకలో జరిగింది ఏంటి? న్యాయమూర్తులను అడ్డం పెట్టినే జరిగింది. పాకిస్తాన్లో జరిగింది ఏంటి? ఇమ్రాన్ ఖాన్ ప్రజామోదం పొందిన లీడర్లను పక్కన పెట్టడానికి అక్కడున్న న్యాయ వ్యవస్థను ఒక్కదాన్ని మేనేజ్ చేస్తే చాలు, ఉద్యమాలకు ఒక గ్యాంగ్ ఉంటే చాలు మనకన్నటువంటి ధోరణిలో నడుస్తున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి పరిణామాలు. ఇట్లాంటిదే ఇప్పుడు రొమేనియాలో జరిగినటువంటి పరిణామం. రొమేనియాలో జరిగినటువంటి ఎన్నికల్లో అపోజిషన్ క్యాండిడేట్ ఆల్రెడీ గెలిచేశాడు. కానీ రొమేనియన్ ప్రభుత్వం అధ్యక్ష పాలన పెట్టేసి ఎన్నికలను రద్దు చేసేసి పైగా గెలిచినటువంటి అధ్యక్షుడు కావాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఇది తాజాగా కీలకమైనటువంటి అంశం. అదే పైగా ఏదైతే రొమేనియా ఒక విచిత్రం ఏంటంటే, మనకి ఈ మధ్యన భారతదేశంలో స్వేచ్ఛ లేదు, హక్కులు లేదు అని చెప్పేసి దిక్కుమాలినటువంటి రేటింగ్లు ఇస్తుంటారు కదా, ఆ దరిద్రులు రొమేనియా టాప్లో ఉంచారు. టాప్ ఏదైతే స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్న దేశాల్లో ఇచ్చారు. మన దగ్గరేమో ఇక్కడ హిందువుల గురించి నోటుకొచ్చినట్టు వాగుతారు, దేశాన్ని గురించి అడ్డకోలుగా వాగుతారు. అట్లాంటి దరిద్రులందరికీ మాత్రం ఎంత స్వేచ్ఛ నడుస్తున్నా ఇక్కడేమో స్వేచ్ఛ లేదంటే, బట్ రొమేనియాలోనే స్వేచ్ఛ ఉందని చెప్పేసి స్వేచ్ఛకి సంబంధించినటువంటి డేటాలో వాళ్ళకి మనకంటే అత్యధిక స్థానం ఇచ్చారు. అది పక్కన పెడితే న్యాయస్థానాలను అడ్డం పెట్టి అక్కడ అధ్యక్షుని పక్కన పెట్టినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది.